అనుకుంటాం కానీ ఏ టైంకి మనం ఎక్కడుంటామో మనకే తెలియదు. ఎక్కడో ఇండియాలో ఒక మూలనున్న పల్లెటూరులో పుట్టానండి. మరి ఇప్పుడు చూస్తే అసలు సంబంధమే లేకుండా వేరే దేశంలో ఇలా ఒక తోట కోసం చెప్తున్నాను. తలుచుకుంటే ఒక్కోసారి నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సరే కానీ ఇప్పుడు కనిపిస్తున్న ఈ తోటను చూసారా? ఎటు చూసినా మామిడి చెట్లు, పచ్చని కూరగాయలు కనిపిస్తున్నాయి. నా చిన్నతనంలో అదేనండి 90స్‌లో మా నాన్నగారు టీచర్ జాబ్ చేస్తూ, పొలం పండిస్తూ ఆవులను కూడా చూసుకునేవారన్నమాట. అప్పుడు వేసవి సెలవులు వచ్చేసరికి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు కూడా మేము తోటలు, పొలాలు అంటు పట్టుకు తిరిగేవాళ్ళం. ఆ మరుపురాని రోజులు మళ్ళీ తిరిగి రావు. ఇక్కడ చూడగానే నాకు ఆ మధుర జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్‌లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్‌గా ఉన్నానండి. మీరెప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకుముందు మీకు అంజూరపు తోట చూపించాను, ఇంట్లో తోట చూపించాను. గత కొన్ని రోజులుగా మా పాపని స్కూల్‌కి తీసుకువెళ్తూ ఉన్నప్పుడు ఆ తరుణంలోనే నాకు ఈ తోట మీద కన్ను. అసలు వెళ్ళొచ్చా లేదా? తోటలో ఏం పండిస్తున్నారు అన్న కుతూహలంలో ఎలా అయితే ధైర్యం చేసి మా వారిలో కొంత ధైర్యం నింపి మొత్తానికైతే ఈ ఫామ్ ల్యాండ్లో అయితే అడుగు పెట్టేశాం. ఇది మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుందండి. సో సిటీ సెంటర్కి అయితే ఎదురుగానే ఉంటుంది మాట ఈ ఫామ్. ఈ తోట అయితేనండి రోడ్డును ఆనుకుని అయితే ఉంటుంది మాట. చాలా పెద్దగా ఉంది. తోట చుట్టూ అయితే మామిడి చెట్లు, రకరకాల మామిడి చెట్లు అయితే ఉన్నాయన్నమాట. సో లోపల ఏమైతే పండిస్తున్నారో అని నేను తెలుసుకోవాలని చాలా ఆతృతపడ్డాను. సో ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే నేను, మా వారు, మా పాప అయితే వచ్చేసామన్నమాట. ఎంట్రన్స్‌లో మామిడి చెట్లతో పాటు బాదాం చెట్లు, మళ్ళీని ఖర్జూరం చెట్లు, సపోటా చెట్లు, ఇంకా అరటి చెట్లు అన్నీ ఉన్నాయండి. అవి దాటుకుని ముందుకొచ్చేసరికి చూడండి, ఇక్కడ ఆనపపాదులైతే కనిపిస్తున్నాయి కదా! ఇది ఆల్మోస్ట్ ఎండింగ్‌కొచ్చేసాయన్నమాట. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో అందు గురించి అని చెప్పేసి ఇవి లాస్ట్‌కొచ్చేసింది ఆనపపాదు పంట అయితే. అక్కడక్కడ కాయలైతే ఉన్నాయండి. చాలా మట్టుకు అయితే కోసేసారన్నమాట. నేను వెతుకుతూ ఉన్నానన్నమాట ఎక్కడైనా కాయలు కనిపిస్తాయేమోనని. అక్కడొకటి, అక్కడొకటి అలా ఉన్నాయి. ఇది చాలా మట్టుకు ఎండిపోయిందండి పంటంతా కూడాని. అండ్ దూరంగా కనిపిస్తుంది చూడండి. ఆ మామిడి చెట్టుకైతే మామిడికాయలు ఎన్ని ఉన్నాయో చూడండి అసలు. అసలు కాయలు మాత్రమే ఎక్కువ కనిపిస్తున్నాయి ఆకుల కన్నాని. చాలా అంటే చాలా బాగున్నాయి కలర్ కూడాని. మేము వెళ్ళిన టైం ఇంచుమించు 5:30 అయిపోయిందండి, దాటేసింది. అయినా కూడా ఎండ బీభత్సంగా ఉంది మాట. చెమటలు కారిపోతున్నాయి. అయినా కూడా నేను ఎక్కడా కూడా గివ్ అప్ ఇవ్వకుండా మాత్రం దొరికిందే ఛాన్స్ అని మొత్తం షూట్ చేసుకుంటూ ఉన్నానమాట. సో నాకైతే ఇద్దరు తోడుగా ఉన్నారు, మా వారు, మా పాప కూడా. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పంట వేయడానికైతే వీళ్ళు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు. కొంతవరకు కూడా విత్తనాలు కూడా పెట్టినట్టున్నారు. డ్రిఫ్టింగ్‌లో పెట్టుకున్నారన్నమాట. మామిడికాయలు చూడండి, ఎటు చూసినా మామిడికాయలే కనిపిస్తున్నాయి. రకరకాల కాయలు అండి, రకరకాల కాయలు. మేమైతే 3-4 ఇయర్స్ నుంచి అయితే ఆవకాయ అయితే పట్టుకుంటున్నామండి. ఇక్కడ ఒమాన్‌లోనే పట్టుకుంటున్నాం అన్నమాట. సో అలాగే మన వాళ్ళు చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా ఆవకాయ ఇక్కడే తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కాయల అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది మాట. సో ఇండియా నుంచి అయితే మ్యాక్సిమం ఎవరు తెచ్చుకుంటలేదు ఇదివరకట్లాగా. అన్ని రకాల కాయలు అయితే దొరుకుతాయండి. తినడానికైనా లేదంటే పచ్చడి పట్టడానికైనా అన్ని రకాల వెరైటీస్ కూడా దొరుకుతాయన్నమాట. సో దానిలో నంబర్ 1 అనే చెప్పొచ్చు ఇప్పుడు ఒమాన్ కంట్రీ అయితే. ఇక్కడ చూడండి, ఇద్దరు బెంగాలీ వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ పంట గురించి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నారు. ఇదైతే చిలగడ దుంపలు వేశారన్నమాట. దాన్ని క్లీన్ చేస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్ పంట గురించి చదును చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఈవినింగ్ టైం అయిపోయింది. అయినా కూడా వాళ్ళు మాత్రమే తోటను చూసుకోవాలి కాబట్టి మొత్తం పనంతా వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయండి. అసలు చూడండి, నాకైతే భలే ముచ్చటగా అనిపించింది. అలా పట్టుకుని చూడడం అంటే భలే థ్రిల్‌గా అనిపిస్తుంది కదా! మా పాప కూడా నేను చూపిస్తాను అని చెప్పేసి చూడండి ఎన్ని పోజులు ఇస్తుందో. హాయ్ చెప్తుంది మీ అందరికీ కూడాని. ఎంత చూడ్డానికి కనుల విందుగా అనిపించాయండి. అసలు ఈ మామిడికాయలు చూసేసరికి మంచి ఏమంటారు, పదును మీద ఉన్నాయి అంటారు కదా! అలా ఉన్నాయి కాయలు మాట. చక్కగానే పచ్చడి పట్టుకోవడానికి చాలా రెడీగా ఉన్నాయన్నమాట. నేను చెప్పాను కదా చిలగడ దుంపలు పంటని క్లీన్ చేస్తున్నారని. సో అవేనండి. ఇవైతే నిమ్మ చెట్లు మాట. దీనికి నిమ్మకాయలు గ్రీన్ కలర్‌లో ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు. సో కలిసిపోయినాయి దీనిలో, ఈ గ్రీనరీలో కలిసిపోయినాయి మాట. గ్రీన్ కలర్‌లో ఉన్నాయి.
సో ఇవన్నీ కూడా మొత్తం చుట్టూ మామిడి చెట్లు మాత్రమే ఉన్నాయండి. చుట్టూ లోపలైతే పంటలు వేశారన్నమాట. రకరకాల పంటలున్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను ముందుకు వెళ్ళే కొద్దీ. ఓకేనా? ఇక్కడ చూసారా నెక్స్ట్ పంటకి రెడీ చేసుకున్నారు. వాటర్ సప్లై అంతా చూసుకున్నారు మొత్తం. తర్వాత విత్తనాలు పెట్టిన తర్వాత దీనిపైన మళ్ళీ షీట్ కూడా వేశారు. ఎందుకంటే గాలికి ఆ విత్తనాలు ఎగిరిపోకుండా ఉండడానికి మట్టి కానీ ఆ షీట్ అయితే వేశారు. ఇదైతే వంగ తోట అండి. స్టార్ట్ అయింది ఇక్కడ నుండి వంగ తోట మాట ఇదంతాని. ఇందులో 2 రకాల వంకాయలు ఉన్నాయి. ఒకటి తెల్ల వంకాయలు, ఇంకొకటి హాఫ్ వచ్చేసి నల్ల వంకాయలు మాట. సో ఇటు సైడ్ అంతా తెల్ల వంకాయలు ఉన్నాయి. ఆ చూపించే చివరి సైడ్ ఉంది చూడండి, అదంతా నల్ల వంకాయలు మాట. అసలు కాయలైతే తక్కువగా కనిపించాయి. ఆల్మోస్ట్ సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది కదండి. ఈ సమ్మర్ గురించి ఈ మొక్కలన్నీ తీసేస్తారన్నమాట. తీసేసి మళ్ళీ సమ్మర్ అయిపోయే టైంకి మళ్ళీ వేసుకుంటారన్నమాట. ఈ సమ్మర్లో వేసే పంటలు ఏవైతే ఉన్నాయో అవైతే మళ్ళీ వేసుకుంటారు ఇక్కడ. నేను అదే చూపిస్తున్నాను చూడండి. కాయలు కనిపించట్లేదు. అక్కడొకటి ఉన్నాయన్నమాట. ఇదిగోండి వంకాయ ఒకటి కనిపించింది. ఈ నల్ల వంకాయ చూపిస్తున్నాను మీకు. చెట్లు అవన్నీ కూడా చాలా గుబురుగా చాలా దగ్గరగా ఉన్నాయండి. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వేస్తారన్నమాట ఈ వంగ తోట అనేది. చూడండి ఎంత గ్రీనరీగా అనిపించిందో. దీని పక్కనే మాట మళ్ళీ పచ్చిమిర్చి తోట అయితే వేశారన్నమాట. పచ్చిమిర్చి కాపు అయితే అండి. ఇటు చూడండి, ఇది రోడ్డు పక్కనే ఉన్నది ఈ తోట అని చెప్పాను కదా. చూడండి దీనికి చుట్టూగా మనకి రోడ్డు కనిపిస్తుంది. వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. అది సిటీ సెంటర్కి ఎదురుగానే ఉంటుందండి ఇది. సో చూడండి వెహికల్స్ అయితే వెళ్తూ ఉన్నాయి అటు ఇటు కూడానే. సో డైలీ మేము కూడా అలానే వెళ్ళి వస్తూ ఉండేవారు. మాకు కనిపిస్తూ ఉండేది అనమాట. డైలీ కోస్తూ ఉంటారు మార్నింగ్ టైంలో. ఇది చూడండి పచ్చిమిర్చి. ఆ గ్రీన్ కలర్లో ఉన్న మిర్చి అయితే కనిపించట్లేదు, కానీ రెడ్ కలర్లో ఉన్న మిర్చి అయితే చాలా బాగా కనిపిస్తుంది ఆ గ్రీన్ పైన. మొత్తం చాలా వరకు కూడా పండిపోయినాయి అండి కాయలన్నీ కూడా. మరి ఎండకో ఏమో మరి ఎండింగ్ అయిపోతుందేమో సీజన్, వాటికి తెలియదు, కానీ మొత్తం చాలా వరకు కూడా రెడ్ కలర్లో మారిపోయాయి. మేబీ అవి ఎండుమిర్చికి యూస్ చేస్తారేమోనండి వీళ్ళు. నాకు అంత ఐడియా లేదు, కానీ నేనైతే జనరల్గా చెప్తున్నాను అనమాట. సో పండు మిరపకాయలు అయితే వచ్చేసాయి అన్నమాట. అంత ఆ పంట దగ్గరికి వెళ్ళి అట్లా చూస్తున్నంతసేపు కూడా కొంచెం మంట అయితే తగులుతుంది. ఆ ఘాటు అనేది తెలుస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఒమన్లో పండించే పచ్చిమిర్చి అయితే అస్సలు కారమే ఉండవండి. ఇండియన్ మిర్చి అని మళ్ళీ వేరేగా వస్తుంది అన్నమాట మార్కెట్లో. సో మన వాళ్ళందరూ కూడా ఇండియన్ మిర్చి ఎక్కువ తీసుకుంటారు. ఒమన్ మిర్చి కూడా ఉంటుంది, కానీ చూడ్డానికి చక్కగా గ్రీన్ కలర్లో ఉంటాయి. అయినా కూడా అంత ఘాటుగా అనిపించవు అన్నమాట. అంత కారం ఉండవు అవి. సో ఈ మిర్చి అయితే చూడండి ఎంత రెడ్గా కనిపిస్తున్నాయి. ఈ పక్కన ఆల్రెడీ ఆనపాదు రౌండ్గా ఉంటాయి కదా, ఆ ఆనపాదు అయితే వేసినట్టున్నారు. సో అవన్నీ కూడా ఎండిపోయినాయి సీజన్ ఎండింగ్ని బట్టి. అవన్నీ కూడా తీసేస్తారండి మొత్తం. ఇవి ఒక పక్కగా ఉన్నాయి. ఇంకా వేరే పక్కన చూసినట్లయితే ఇవి చిక్కుడు పాదులండి. చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అవి చిక్కుడు పాదులు పెట్టారన్నమాట. సో కాయలు కూడా వీటికి కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. పాదు అయితే చాలా ఎక్కువ విస్తరించి ఉన్నదన్నమాట చివరి వరకు కూడా. ఇటు నుంచి కాయలు కొయ్యాలి అంటే డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే వీళ్ళు కోసుకుంటూ ఉంటారండి. డైలీ నేను చూస్తూ ఉంటాను అనమాట. సో దాన్ని బట్టి ఇక్కడ ఏవో ఉన్నాయి తెలుసుకోవాలని అనుకున్నాను. సో రిటర్న్ అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఈ తోట ఎండింగ్ అయితే అయిపోయింది. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. చూడండి అక్కడ వంకాయ ఒకటి కనిపిస్తుంది, అరటి చెట్లు కనిపిస్తున్నాయి, సపోటా చెట్లు, మామిడి చెట్లు, ఖర్జూరం చెట్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. దూరంగా మీకు చూపిస్తున్నాను కదా. ఇవన్నీ ఏంటంటే ఈ తోటకి సరిహద్దు కింద ఉన్నాయన్నమాట. ఈ చెట్లన్నీ ఎప్పటి నుండో వేసినట్టున్నారండి. ఇక్కడ చూడండి ఈ మామిడి చెట్టు, దీని ట్రంకే చాలా లావుగా ఉంది మాట. ఇది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దీనికి అనుకున్నాను. కింద అయితే కాయలు లేవు, మరి కోసేసినట్టున్నారు. పైన మాత్రం చాలా కాయలు ఉన్నాయి మాట. ఇంకా కొయ్యలేక ఆపేసినట్టున్నారు. సో నాకైతే భలే అనిపించింది ఆ చెట్టును చూసినప్పుడు. ఇదిగో చూడండి డ్రిఫ్టింగ్లో అయితే కొన్ని మొక్కలు ఆల్రెడీ విత్తనాలు పెట్టారు. చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చున్నాయి చూడండి. ఈ పంట మరి ఈ బెండపాద అనుకుంటున్నా, బెండకాయ విత్తనాలు పెట్టినట్టున్నారు. సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. వాళ్ళు పని చేసుకుంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళని నేను డిస్టర్బ్ చేయలేదు. నా వర్క్ నేను చేసుకుని వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.